పిల్లలకు ఇష్టమైన స్నాక్ తీసుకొచ్చేసాను. గెస్ చేస్తారా ఏంటి పిల్లలకి ఇష్టమైన స్నాక్ అనేది? గెస్ చేయలేరు కదా. పిల్లలకి ఎన్నో ఇష్టాలు ఉంటాయి, కాకపోతే అందులో ఫస్ట్ ప్రయారిటీ ఇష్టమైనది మా వాడికైతే ఫస్ట్ ప్రయారిటీ అదేనండి, బంగాళదుంపతో ఫ్రెంచ్ ఫ్రైస్. చాలా సింపుల్. మనమేం మార్కెట్లో వెళ్ళి పద్దాక కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మనం ఫ్రెష్గా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకొని దాంతోపాటు మీకు ఒక చక్కటి శాండ్విచ్, అలాగే ఒక చక్కటి చీజ్ సాస్ కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మరి 3 రెసిపీలు ఒకటే దాంట్లో మీకు చూపించేస్తున్నాను. సో మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా శాండ్విచ్ చేయటం కోసం మనం ఒక పెనం పెట్టేసుకొని ఇందులో కాస్త ఆయిల్, మీరు కావాలంటే ఈ శాండ్విచ్ చేసుకోండి, నేను ఆప్షనల్. కానీ నేను ఎప్పుడన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేటప్పుడు నేను ఈవినింగ్ స్నాక్ చేస్తాను ఎప్పుడైనా ఇంట్లో. అప్పుడు ఏం చేస్తానంటే కాస్త ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే ఈ శాండ్విచ్, అలాగే ఈ సాస్ చేశాను అనుకోండి, వాళ్ళకి హెవీ అయిపోతుంది. ఒక్క శాండ్విచ్, కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ సాస్తోనే ఫుల్ కడుపు నిండిపోతుంది. లేదంటే మీరు ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు. మరి ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలని మనం కొంచెం కలర్, మరీ బ్రౌన్ కాకుండా కొంచెం కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకుందాం. చూడండి, మన ఉల్లిపాయలు కాస్త కలర్ వచ్చేసాయి. ఇందులో మష్రూమ్స్, నేను శాండ్విచ్ ఈరోజు మష్రూమ్ ఇంకా ఉల్లిపాయలతో చేస్తున్నాను. మీరు కావాలంటే వేరే మీ స్టైల్లో కూడా మీరు శాండ్విచ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో నేను ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసుకోవాలి, నేను మర్చిపోయాను. కాస్త వెల్లుల్లిపాయలు సన్నగా తరిగినవి, ఫ్లేవర్ కోసం అంతే. ఈ మష్రూమ్స్ని కూడా మనం ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం సేపు కుక్ చేయగానే సాఫ్ట్గా అయిపోతాయి ఇవి. మరి ఉల్లిపాయలు కూడా అలాగే మష్రూమ్ కూడా సాఫ్ట్ అయిపోయాయి కదా. కాస్త మిరియాల పొడి, మీరు కావాలంటే ఇందులో మిక్స్డ్ హర్బ్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి, అవి వేసుకోండి. వేసుకుంటే బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుంది. వేసుకోకపోయినా పర్వాలేదు. మరి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మన మష్రూమ్ అండ్ ఉల్లిపాయల స్టఫింగ్ రెడీ అయిపోయింది శాండ్విచ్ చేయటం కోసం. ఇప్పుడు మనం ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్, ఏ బ్రెడ్ అయినా మీరు వాడుకోవచ్చు. ఫస్ట్గా మనం కాస్త టమాటో కెచప్, పిల్లలకి టమాటో కెచప్ అంటే ఇష్టం కదా, కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం దీని మీద ఈ సాటే చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మష్రూమ్స్ ఎక్కువగా వేసుకోండి. మనం వెజిటబుల్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి శాండ్విచెస్. ఇప్పుడు మనం ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని కవర్ చేసేసి కాస్త బటర్ పైన అప్లై చేయండి. నేను గ్రిల్ చేయబోతున్నాను. మీ దగ్గర గ్రిల్లర్ ఉంటే మీరు గ్రిల్ తీసుకొని గ్రిల్ చేయండి, లేదంటే మీరు పెనం మీద అయినా కూడా 2 వైపులా కాల్చుకున్నా పర్వాలేదు. ఇది పక్కన పెట్టేస్తాను. ఇక్కడ మన గ్రిల్ కూడా రెడీగా ఉంది. ఇది టోస్టర్ కమ్ గ్రిల్. గ్రిల్లో బ్రెడ్ని పెట్టేసి మనం బటర్ ఎందుకు రాస్తాము అంటే చక్కటి గ్రిల్ మార్క్స్ వస్తాయి కాబట్టి బటర్ రాస్తాము. సో మరి ఇది పక్కన అయ్యే లోపల చీజ్ సాస్ చెప్పాను కదా, మరి ఫ్రెంచ్ ఫ్రైస్కి చీజ్ సాస్, ఈ చీజ్ సాస్ రెడీ అయ్యే లోపల మనం ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు. సో అన్ని 3 ఒకటేసారి రెడీ అయిపోయి ప్లేటింగ్కి కూడా రెడీ ఉంటాయి. ఈ ప్యాన్లో కాస్త బటర్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి కంపల్సరీగా. 1 టేబుల్ స్పూన్ బటర్కి 1 టీ స్పూన్ మైదా పిండి మనం సాస్ చేయటం కోసం. ఎక్కువగా మైదా పిండి వేసుకుంటే మనకి పిండిగా ఉంటుంది. సో 1 టీ స్పూన్ సరిపోతుంది. ఈ పిండిని ఫస్ట్ మనం బటర్లో చక్కగా కుక్ చేసుకోవాలి. చూడండి, అసలు ముద్దలు అవ్వకుండా, లంప్స్ మాత్రాన ఉండకూడదు, అంటే ముద్దలు కట్టకూడదు. 1 నిమిషం పాటు మీరు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని
ఫ్లేమ్ మీద నుంచి పక్కన తీయండి. తీసేసి ఇందులో మనం పాలు పోసుకుంటాం. 1 కప్పు పాలు. వేడి వేడి దాని మీద వేశారనుకోండి ముద్దలు కట్టే అవకాశం ఉంటుంది. అందుకనే పక్కన పెట్టేసుకొని తర్వాత మీరు పాలు పోసుకోండి. ఇప్పుడు పాలు కొన్ని వేసేసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు చూస్తే మీకు పల్చగా ఉంది కదా, మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేస్తే మనకి కొంచెం థిక్ అవుతుంది. మరీ ఎక్కువ కూడా థిక్ అవసరం లేదు. స్లో ఫ్లేమ్లో మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ సాస్ చిక్కబడేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక 3 నిమిషాలు పడుతుంది చిక్కబడడానికి. చూడండి మన సాస్ థిక్ అయిపోయింది కదా, అంతే. ఇప్పుడు మనం ఇందులో చీజ్, ఇది ప్రాసెస్డ్ చీజ్ మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని మిక్స్ చేసేయండి, కరిగిపోతుంది.